హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము లూజ్ ఫ్యాబ్రిక్‌తోని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది రౌండ్‌గా అద్దినట్టుగా రావాలి. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అనంటే ఫస్ట్ మనము బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లైనింగ్ 2 కూడా పక్క పక్కన పెట్టేసుకోవాలి. పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 పక్క పక్కన పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ముడతలు రావద్దు కదా! రావద్దు అనుకున్నప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేస్తాము అనేది చూడండి. ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక కార్నర్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇష్టం వచ్చినట్టుగా అయితే స్టిచ్ చేయొద్దు. ఇష్టం వచ్చినట్టుగా స్టిచ్ చేసిరనుకోండి ఇంకా మనకి ముడతలొచ్చేస్తాయి. ఇప్పుడు మనం మూలల దగ్గర ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి కార్నర్ వచ్చేసిందా? ఈ కార్నర్ దగ్గరకొచ్చినప్పుడు సూది అనేది కిందకి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపాలి. అప్పుడు మనకి మూలల దగ్గర ముడతలనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఒకవేళ లేదు మీరు ఇట్లా స్ట్రెయిట్‌గా తిప్పేసిండ్రనుకోండి కరెక్ట్‌గా అయితే రాదు. నెక్స్ట్ మళ్ళీ మనం అక్కడి నుండి స్టిచ్ చేస్తే ఇక్కడ ముడతలొస్తాయేమో అనుకోని మళ్ళీ లాస్ట్ నుండి మళ్ళీ అక్కడికైతే స్టిచ్ చేసేస్తున్నాం. ఓకేనా? ఒకే కాన్సెప్ట్‌తోని మీరు స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుండి స్టార్ట్ చేసినామో అక్కడి వరకు ఎండ్ అయ్యే విధంగా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఎక్కడ కూడా ముడతలనేవి రావు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా! స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్‌కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. 2 కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ మనం మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా! సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఏ విధంగా మార్కింగ్ పెట్టిండ్రు అనంటే నేను దీని యొక్క కటింగ్ వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీరు మార్కింగ్స్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కూడా అని అనుకుంటాం కదా! ఇప్పుడు ఇంకొకటొచ్చేసి మార్కింగ్స్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం కటింగ్‌లో మార్కింగ్ గనుక పెట్టేసుకుంటే సేమ్ దానిపైనే స్టిచ్ వేసేసుకుంటే మనకి టైం అనేది వేస్ట్ కాకుండా చాలా ఫాస్ట్‌గా బ్లౌజ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. మినిమమ్ ఒక 35, 40 మినిట్స్‌లో మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ మనకి కచ్ మార్కులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా భుజం ఉంటది కదా! భుజంని కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ తక్కువుండి మన చంక భాగం సైడ్ ఎక్కువుండేలాగా భుజం అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అంటే భుజాన్ని మధ్యలోకి కాకుండా నెక్ సైడ్ తక్కువుండే విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 2.5 ఇంచులకి తీసేసుకోండి. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీని మధ్యలోకి మలుచుకొని మిడిల్‌లో మనము సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ స్టిచ్ చేసుకున్న ఉంటాం కదా! దానికి ఎగ్జాక్ట్‌గా కార్నర్‌లో పట్టేసుకొని మూడో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు రౌండ్‌గా రావాలి అంటే ఇలా కొంచెం దూరం తీసేసుకోండి. లేదు షార్ప్‌గా రావాలి అని అనుకుంటే గనక ఖర్చులనేవి దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఏం కావాలి మనకి పెద్ద పట్టీలు కావాలి. పెద్ద పట్టీలు స్టిచ్ చేయడానికంటే ముందే అక్కడ హుక్స్ కాజా పట్టీలు పైనవి 2 కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. సారీ. ఇక్కడ మన పెద్ద పట్టీలనేవి నేను రెడీ చేస్తున్నాను. పెద్ద పట్టీలు స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 పక్క పక్కన పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. లేదు అంటే 2 కూడా ఒక సైడ్‌కి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువుంది. అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి అని చెప్తాను కదా! ఇక్కడ నాకు క్లాత్ లేదు. సేమ్ మ్యాచింగ్ క్లాత్ కూడా లేకపోవడం వల్ల నేను పైకి కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంది అనే ఉద్దేశంతోని నేను 2 సైడ్స్ వేసేసుకుంటున్నా. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఖర్చు అనేది బయటికి కనిపిస్తది. కనిపించకుండా కుట్టరాదు. ఓకేనా? సేమ్ అదే విధంగా 2 రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి. స్టిచ్ వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఉంది కదా! మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది వెయ్యొద్దు. ఇది సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కేవలం కింద మాత్రమే స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి. చూడండి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మీరు దానిపైన స్టిచ్ వేసిండ్రనుకోండి, స్టిచ్ వేస్తే ఏమైతదంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా గుంజి పట్టేసినట్టుగా వచ్చేస్తది. చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. 2 సైడ్‌ల కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తది. ఏంటి అంటే ఖర్చు అనేది బయటికి కనిపిస్తది కదా! అని ఖర్చు అనేది కంపల్సరీ బయటికి కనిపిస్తది. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు దీనికి మనము లోపల సైడ్ ఓవర్‌లాక్ అయితే చేసేసుకుందాం. పోగులనేవి బయటికి తెలవకుండా ఉండాలి అంటే. ఓకేనా? ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం మెయిన్ డాట్ నేను ఏ విధంగా ఫోల్డ్ చేసినానో మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా 2 కూడా స్టిచ్ చేసేసుకోవాలి. మీరు గనుక థంబ్‌నెయిల్ పైన చూస్తే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఏ విధంగా వచ్చింది అనేది కరెక్ట్‌గా తెలుస్తది. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత 2 పక్క పక్కన పెట్టేసుకొని ఇవి 2 సైజులు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 కరెక్ట్‌గా ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి కొంచెం చేంజెస్ అయితే చేసేసుకోవాలి. మనం డాట్ గాని కింద పెద్ద పట్టీలు గాని కుట్టిన దగ్గర చెక్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏం కావాలి హుక్స్ కాజా పట్టీలు. హుక్స్
కాజా పట్టీకి హుక్స్ పట్టీ అనేది లోపలికి ఉంటుంది, కాజా పట్టీ అనేది బయటకు ఉంటుంది. కాబట్టి హుక్స్ పట్టీకి కేవలం లైనింగ్, కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 కూడా తీసేసుకోవాలి. లైనింగ్ లేదనుకోండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే కుడితే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి పైన సైడ్ కుట్టి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అదే కాజా పట్టి అయితేనేమో పైకి కుట్టి కిందికి కుట్టి పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ గల్ల పట్టి అనేది నేను యాడ్ చేస్తున్నాను. గల్ల పట్టి అనేది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్రాస్గా తీసేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదేంటి వెనకాల స్టిచ్ చేయకుండా కేవలం ముందు స్టిచ్ చేస్తున్నారు అని డౌట్ అయితే మీకు రావాలి కదా. ఇక్కడ నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం వచ్చేసి మనము డిజైన్ ప్యాటర్న్ పెట్టేసుకున్నాం. సో అందుకోసం అక్కడ మనకి హెమ్మింగ్ పట్టి అయితే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నేను కేవలం దీనికి మాత్రమే స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ జాయిన్ చేసి ఎందుకు విప్పేసినాను అని అంటే అది క్లాత్ అనేది నాకు ఎక్కువ ఉంది, కుట్టు అనేది మధ్యలో కనబడకుండా ఉంటుంది కదా అనేసి ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసేటప్పుడు మీరు మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం కనుక అనిపిస్తే కొంచెం మిషన్ సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది మీకు కావాల్సిన విధంగా తిప్పేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొంచెం రౌండ్ ఎక్కువ ఉన్నది అని మీకు అనిపిస్తే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్తోని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకొని ఇదిగోండి నేను చూపించిన విధంగా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లోపలికి స్టిచ్ పక్కన ఎక్కువ క్లాత్ ఉందనుకోండి దాన్ని కట్ చేసేసుకొని దీన్ని సూదితోని హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కానీ వెనకాల సైడ్ కానీ ఎటు సైడ్ చూసినా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. మీకైతే ఫైనల్ లుక్ అయితే కనబడుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.